విసన్నపేట మండలంలో యోగాంధ్ర ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు 21/6 వరకు అందరూ గూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యోగాంధ్ర ప్రోగ్రామ్‌లో ఏంటండి అంటే, అందరి యొక్క హెల్త్ కండిషన్ బాగా ఉండటం కోసము, మానసిక ఒత్తిడికి ఇబ్బంది పడకుండా ఉండాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము. అండ్ యోగా చేయటం వల్ల గూడా మన రిలాక్సేషన్‌గా ఉంటది. దాంతో పాటు మనకి అందరికీ కూడా ట్రైనింగ్ ఏర్పాటు చేయటమైంది. మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. యోగా ట్రైనర్స్ ఉన్నారు. సిటిజన్స్ కూడా అందరూ కూడా ఇదే విధంగా పాల్గొనాలని చెప్తున్నాము. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందరూ కూడా యోగాంధ్ర ప్రోగ్రామ్‌లో చేయాలి. అదే విధంగా లైఫ్ లాంగ్ ఇంట్లో కూడా ప్రతి ఒక్క రోజు ఒక 1 అవర్ చేస్తే గనక అందరి ఆరోగ్యం బావుంటుంది. అందరూ కూడా యోగాంధ్ర ప్రోగ్రామ్‌లో ప్రతిరోజు చేయాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ. ఇట్లు తహసీల్దార్ విసన్నపేట. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్రలోని భాగంగా యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్స్ లో వరల్డ్ రికార్డ్ సాధించింది మన ఎన్టీఆర్ हमारे देश की हर माता को, देश की हर बहन को और देश की हर बेटी को आज समर्पित करता हूं ऑपरेशन सिंदूर। माथे पे चढ़ा बस रंग नहीं है स्वाभिमान भरपूर। सिंदूर 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 सिंदूर। ఆపరేషన్ సింధూర్ 1 and 2 సక్సెస్ అయిన తర్వాత శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనా, టర్కీ దేశాలు మన దేశం మీద ఆధిపత్యం చెలాయించలేక బయోవార్ ద్వారా వాళ్ళ దేశంలోని కలుషితమైన ఫుడ్ను మన దేశానికి పంపించి మన ప్రజల్ని, మన సైనికుల్ని నిర్వీర్యం చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటే కొన్ని ఏరియాలో బయోవార్ గురించి, ఫుడ్ ఇష్యూస్ గురించి ఒక అనౌన్స్ తీసుకొద్దాం. అలాగే యోగా గురించి చెప్పి యోగాతో శక్తి సామర్థ్యం గురించి కూడా అవేర్నెస్ కలిగిద్దాం. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते। उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम्। उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं कुरु। उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ। అమ్మా స్వాతి లేగు నాన్న. జాబ్ వచ్చింది నాన్న. కంగ్రాచులేషన్స్ అమ్మా. Yes, come in. గుడ్ మార్నింగ్ సార్. నేను కొత్తగా వచ్చిన ఇంజినీరింగ్ అసిస్టెంట్ సార్. నా జాయినింగ్ రిపోర్ట్ సార్. కంగ్రాచులేషన్స్. చాలా చిన్న వయసులో ఉద్యోగం సాధించావు. వెరీ గుడ్. ఏం చదువుకున్నావు అమ్మా? బీటెక్ కంప్లీట్ చేశాను సార్. ఏవో గారు సార్ చెప్పండి.
మన దగ్గర మేడం గారు ఇంజనీరింగ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు. సీట్ చూపించండి. అలాగే సార్. రండి మేడం. యోగాలో మొత్తం ముఖ్యమైనవి 3 ఆసనాలు. మొదటిది వజ్రాసనం, రెండవది తాడాసనం, మూడవది వక్రాసనం. ఇప్పుడు మాస్టర్ గారు మనకి ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తారు. సార్ ఏంటి సార్ సండే కూడా ఈ గోల మనకి ఉండి మంచిగా ప్రశాంతంగా బిర్యానీ చికెన్ వండుకొని తినక ఏంటి ఈ గోల మనకి మంచిగా రెస్ట్ తీసుకున్న పని లేదా ఏం సార్? ఆగండి మేడం, మాస్టర్ గారు చూస్తారు. మనం తర్వాత మాట్లాడుకుందాం. మేడం, ఎండిఓ గారు ఉన్నారా? ఏంటి అంత స్పీడ్‌గా వస్తున్నారు? ఇక్కడ యోగా జరుగుతుంది కదా! 10 నిమిషాల తర్వాత రండి. ఎంపీడీఓ గారొచ్చిన తర్వాత రండి. ఓకే మేడం. యోగాలు ఏంటి మేడం? మంచిగా రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా తిని హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా రెస్ట్ తీసుకోకుండా ఏంటి యోగాలు ఈ గోల? మేడం ఆగండి మేడం, మాస్టర్ ట్రైనర్ గారు చూస్తున్నారు. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? నమస్తే సార్. ఎవరు మీరు? ఏమి కావాలి? కొత్తగా వచ్చిన వెల్ఫేర్ అసిస్టెంట్ సార్. ఇది నా జాయినింగ్ రిపోర్ట్ సార్. ఏవో గారు, సార్ చెప్పండి. స్టాఫ్ అందరినీ రమ్మనండి. స్టాఫ్ అందరూ ఒకసారి లోపలికి రండమ్మా. కొత్తగా వచ్చిన వెల్ఫేర్ అసిస్టెంట్ గారు, అందరికీ పరిచయం చేయండి. వీరు మన గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీ గారు. మన డిఏ గారు. ఇసుక ఒకటే కాదు, విసనపేట మండలంలో ఇలాంటి అక్రమ కట్టాలు ఏం జరిగినా కూడా మనం వదిలిపెట్టకూడదు. మన విసనపేట మండలాన్ని మనం క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకోవాలి. ఓకేనా? మన కలెక్టర్ గారి దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. మేడం, ఈరోజు కొత్తగా ఉద్యోగంలోకి జాయిన్ అయిన వారు అని తెలియక ఒక సాధారణ అబ్బాయి పోకిరి అబ్బాయి ఏమో అని అనుకొని గట్టిగా మందలించాను. దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను. అలా ఏం అనుకోలేదు మేడం. మీకు తెలియక అన్నారు కదా, తెలిస్తే మీరు అనరు కదా. నమస్తే మేడం. నమస్తే సార్. కూర్చోండి, కూర్చోండి. ప్రస్తుతం మీరు ఏం చదువుకొని ఉన్నారు? నా పేరు రాకేష్ సార్. నేను బిఏ బిఈడి చేశాను సార్. అంత పెద్ద చదువు చదువుకొని ఎంఎస్ఎంఈ లోన్ కోసం వచ్చారు. ఇది మీకు ఎందుకు? డిఎస్సి నోటిఫికేషన్ పడింది కదా, దాన్ని కొట్టండి. గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వచ్చు. ఇలాంటి చిన్న చిన్న లోన్స్ మీకెందుకు? దయచేసి ఇలాంటి లోన్స్ వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఏమంటారు? మీరే చెప్పండి. ఓకే సార్, ట్రై చేస్తాను సార్. నమస్తే సార్. నమస్తే మేడం. కూర్చోండి. మీ పేరేంటి? ఫాతిమా అండి. మీరేం చదువుకున్నారు? మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఫ్యాషన్ డిజైనింగ్ అండి. ఎంఎస్ఎంఈ లోన్కి ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నారు? స్త్రీ కట్టుకునే చీర విషయంలో గాని, చేసే అలవాట్లలో గాని ఇంకా వివక్షత ఉంది. పరిసర ప్రాంతాల్లో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా, నా సొంత కాళ్ళ మీద నేను నిలబడి సంపాదించుకునే విధంగా అన్నీ తెలిసేలా బ్యూటీ పార్లర్ పెడదాం అనుకుంటున్నానండి. బ్యూటీషియన్ కోర్స్ చేశానండి. సార్ ఏదో టీ పార్టీ ఇస్తారనుకుంటే గట్టి పార్టీ చేస్తున్నారు సార్. ఇంటికాడ వాళ్ళకి మళ్ళీ ఏం వండుతాం? కాస్త బాస్ తీసుకొని వస్తాం, తీసుకొని వెళ్తాం సార్. సార్ ఇప్పుడే జాయిన్ అయింది సార్, అప్పుడే ఎందుకు సార్ పార్టీలు? ఈసారి మంచి గట్టి పార్టీ దిగని పట్టాలి సార్. అయ్యో మేడం, నా పేరు పటాస్ కాదు, శివరాం. आज रात 12 बजे से पूरे देश में, ध्यान से सुनिए, पूरे देश में आज रात 12 बजे से
संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है। కరోనా 2025 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. వేల సంఖ్యలో మరణాలు సంభవించడం జరిగింది. మోడీ గారు ఇంప్లిమెంట్ చేసిన లాక్‌డౌన్‌ని మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంప్లిమెంట్ చేశారు. కావున ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగంలోని స్కూల్స్ అన్నిటికీ సెలవులిచ్చారు. మీరు ఫ్రంట్ లైన్ వర్కర్స్ మీకు కావటం వల్ల మీకు సెలవులు ఉండవు. మీ ప్రాణాలు పణంగా పెట్టైనా సరే మనం ప్రజలను కాపాడాలి. ఆపరేషన్ సింధూర్ 1 and 2 విజయం సమయంలో త్రివిధ దళాలు ఏ విధంగా విజయం సాధించాయో అదేవిధంగా మనం కూడా కోవిడ్ 2025 పై విజయం సాధించాలి. ఇట్ హ్యాస్ డిస్పర్స్. ఏం చేస్తున్నారు సార్ మీరు ఇక్కడ? యోగా చేస్తున్నాను సార్. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు? యోగా ఇప్పుడు చేస్తున్నారు? కొంచెం లేట్ అయింది సార్. బాగా ఎక్కడ నేర్చుకున్నారు సార్? జపాన్లో నేర్చుకున్నాను సార్. ఇప్పుడు ఇలాగే చేస్తారు సార్ హెల్మెట్ పెట్టుకొని? హెల్మెట్ పెట్టుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు సార్. అవి మ్యాండేట్ సార్. అవి లేకుండా మనం ఎక్కడికి వెళ్ళాం సార్. యోగా గురించి మాకు కొంచెం వివరించవచ్చు కదా సార్? యోగా గురించి చెప్తాను వినండి. యోగా అనేది భారతీయుల భాగ్యం. పతాంజలి సృష్టించిన అంతు చిక్కని రోగాలకు సైతం దివ్య ఔషధం. మనం రోజు చేస్తే ఆరోగ్యమే మహాభాగ్యం. భవిష్యత్ తరాలకు భారతీయులు ఇచ్చిన అరుదైన కోహినూర్ వజ్రం. ఈ యోగా అనేది మన యువత నడవాల్సిన బృహత్తర మార్గం. నమస్కారం అండి. నీ ఇల్లు మా ఇంటికి అడ్డం ఉంది. నువ్వు అర్జెంట్ ఖాళీ చేయాలి. నువ్వు ఎంత అడిగి సంతిస్తాను. అమ్మడం కుదరదండి. ఆ కూతురు కోసం ఆ స్థలం 4 కోట్లు ఇచ్చినా 400 కోట్లు ఇచ్చినా ఆ స్థలం అయితే అమ్మనండి. లేదనుకుంటే నువ్వు ఎవరితో చెప్పుకుంటో చెప్పుకో. హాయ్ లీలా, హూ ఆర్ యూ? అదేంటి అలా అంటున్నావు నన్ను? ఫ్రెండ్సా? నువ్వా? మన ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ అరేంజ్ చేసుకుంటున్నాం. ఫ్రెండ్సా? నువ్వా? నాకా? నువ్వు నా ఫ్రెండ్ కాదు. నా సర్కిల్ వేరు, అర్థమైందా? అలా అనడం కాదు. నువ్వు నా ఫ్రెండ్ నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకోవడం లేదు. గెట్ లాస్ట్. మనిద్దరం కలిసి చదువుకున్నాం కదా 10th క్లాసు సెయింట్ తెరీసాలో. నేను చదివింది అక్కడే గానీ నువ్వెవరో నీ ఫేస్ కూడా నాకు గుర్తులేదు. అదేంటి లీలా అలా అంటావు? అలా అంటావేంటి ఇప్పుడు వచ్చి గెట్ టుగెదర్ అని? నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? మీరు ఇక్కడ ఎంటర్ అవడమే చాలా ఎక్కువ. అలాంటిది నన్ను వచ్చి గెట్ టుగెదర్ పార్టీకి పిలుస్తావు? నేను వెళ్ళే సర్కిల్ పార్టీస్ కల్చర్ డిఫరెంట్. నీతో జస్ట్ మాట్లాడడం కూడా చాలా ఎక్కువ. నాతో మాట్లాడాలంటే నీ స్టేటస్ చాలదు. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. రూమ్ అడ్జస్ట్ అవ్వలేదన్నారు కదా సార్. మీకు ప్రాబ్లం లేకపోతే మా ఇంటి దగ్గర ఉండొచ్చు. పర్లేదు మేడం, నేను బయట ఉంటాను. ఇప్పుడు వస్తే మీ నాన్నోళ్ళు ఏమని అనుకుంటారేమో. దానిలో ఏముంది సార్, మీకు రూమ్ అడ్జస్ట్ అవ్వలేదన్నారు కదా, మా ఇంటి దగ్గర ఉండొచ్చు. మీరు ఖచ్చితంగా రావాలి. అయ్యో మేడం, వద్దండి. అలా తీసుకెళ్ళడం పద్ధతి కాదు. మిమ్మల్ని తీసుకెళ్ళినా గానీ వాళ్ళు ఏమీ అనుకోరు. నా మీద వాళ్ళకి ఒక ట్రస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మా అమ్మాయి చెప్పింది మా కొలీగ్స్ వస్తున్నారని. మీరు వచ్చినందుకు థ్యాంక్స్. మీకేం పర్లేదమ్మా. ఎందుకు నాన్న ఆ నాగేశ్వరరావు గారు ఒక అంబానీ, అదాని, టాటా బిర్లా లాగా పోజ్ కొడుతున్నారు. అలాగే వాళ్ళ అమ్మాయి కూడా.
అలాంటి వాళ్ళకి కరోనా వస్తే మీరెందుకు రియాక్ట్ కావాలి? మీకు ఏమైనా బంధువులు వాళ్ళ బంధువులు చూసుకుంటారులేండి, వదిలేండి సార్. నీ ప్రాణం మీదకి తెచ్చుకోకు, అలాగే మన ఫ్యామిలీ ప్రాణాల మీదకి తీసుకురావద్దు. వద్దు నాన్న, నా మాట విను. కాదమ్మా, ముందు మనం మనుషులం, మంచి మనుషులం, మానవత్వం ఉన్న మనుషులం. పక్కవాడికి సమస్య వచ్చినప్పుడు, సహాయపడినప్పుడు, ముఖ్యంగా ఇలాంటి కరోనా లాంటి విపత్కర పరిస్థితి సమయంలో మనలాంటి వాళ్ళు ఖచ్చితంగా తోడుండాలి. అన్ని మతాలు చెప్పేది ఒకటేనమ్మా, ప్రతి మనిషిలోనూ జీవిలోనూ దేవుడున్నాడు. మానవ సేవే మాధవ సేవ అన్నారు. మనిషికి మనం సహాయం చేస్తే అది దేవుడికి ఇచ్చేస్తే, మనం ఉదయం లేచిన దగ్గర నుండి ఎన్నో కార్యక్రమాలకు సమయాన్ని వెచ్చించి ఎంతో కొంత ఖర్చు పెడుతుంటాం. అది మన యొక్క భక్తి, విశ్వాసం, నమ్మకం. మన తోటి వారికి, మన స్నేహితులకు, బంధువులకు, పక్కవారికి సహాయం చేయడమే నిజమైన మానవత్వం అమ్మా. నాకు తెలిసి ఒకటే విషయం చెప్తానమ్మా, ఎదుటి మనిషికి బాధ కలిగితే మన కంట్లో నుండి నీళ్లు రావాలమ్మా. అదే నా దృష్టిలో దైవత్వం అని నేను అనుకుంటున్నానమ్మా. మీరు చాలా క్లిష్ట పరిస్థితులు ఇక్కడికి వచ్చారు కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. చెప్పలేము ఏం జరుగుతుందో, నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు దేవుళ్ళు అంటోడు సార్, మీరే కాపాడాలి సార్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. ఐ విల్ ట్రైంగ్ టు మై బెస్ట్. ఓకే, నా ప్రయత్నం నేను చేస్తాను. చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తున్నాం సార్. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా క్లోజ్గా ఉంటారు. మ్యాక్సిమం ట్రై చేయండి సార్. ఎంత మనీ అయినా సరే మేము పే చేస్తాం సార్. మనీకి అయితే ఏం ప్రాబ్లం లేదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నా ప్రయత్నం నేను చేశానమ్మా, కానీ నో మోర్. భారతీయ సంస్కృతి గొప్పదనం, కమ్మదనం ఏమిటో తెలుసా? యోగా. ఇది మనిషి మానసికంగాను మరియు రిలాక్స్ అయ్యి దాని పనితనం ఎలా ఉంటుందో అంటే, మనం శారీరక శ్రమ చేసినా, కండలు తిరిగిన దేహాన్ని పెంచినా సరే రానటువంటి ప్రశాంతత, మానసిక ఆరోగ్యం, ఆలోచనలో పరివర్తన, ఇవన్నీ ఇలాంటి మంచి ధోరణులు మనలో ప్రతి ఒక్క మనిషికి కలగాలంటే ఇలాంటి ఎక్కువ లబ్ధి పొందే అరుదైన క్రియ ఈ యోగా. ఈ యోగా మనకి సృష్టిలో మనిషికి మాత్రమే ఆ దేవుడిచ్చిన వరంగా మనం అనుకోవాలి. ఈ యోగా వల్లనే భారత్ ప్రపంచానికే పెద్దన్న అయ్యింది. ప్రపంచ మనుషులంతా ఒక్కటే. ఈ దేశంలో ఏ కులమైనా, ఏ మతమైనా సరే అందరూ మనుషులే అని మనం గుర్తించాలి. కాబట్టి అలాంటి మనుషులందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకొని భారతదేశం ఈ ప్రపంచానికి ఇచ్చిన అత్యంత అమూల్యమైన వస్తువు ఏదైనా ఉందంటే అది యోగానే. ఈ ప్రపంచాన్నంతా ఒకే వేదికపై ఉంచి వసుదైక కుటుంబం చేయగల ఒకే ఒక్క క్రియ ఈ యోగా. అందుకే భారతదేశానికి ఎన్నటికీ తరిగిపోని ఆస్తి అంటే అది యోగా అనే చెప్పాలి. చూశారా, ఎంత డబ్బున్నా, ఎంత గొప్పవారైనా, ఎంతమంది వైద్యులున్నా నాగేశ్వరరావుని ఏమీ కాపాడలేకపోయాయి. కేవలం మనల్ని కాపాడేది అరుదైన విద్య యోగా మాత్రమే. మనకి ఎన్ని కరోనా వైరస్లు వచ్చినా, ఎన్ని అంతుచిక్కని వ్యాధులు వచ్చినా మనల్ని కాపాడేది యోగా అని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. ఎందుకంటే యోగా సైంటిఫిక్గా
వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఒక మహత్తర ప్రక్రియ. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందాను. చంద్రమండలంలో అలాగే అంతరిక్షంలో నివసించి వస్తున్నా కూడా మనం అనాదిగా వస్తున్న యోగా పట్ల మక్కువ పెంచుకొని అనుసరించాల్సిందే, తప్పదు. అప్పుడే మనం ఎన్ని చంద్రమండలాలైనా అంతరిక్షాలైనా ఆఖరికి అంగార గ్రహాన్నైనా చేరుకోవచ్చు, శాసించవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. యోగా విజయీ భవ.